కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా అవసరం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణోధ్యాయం. రాష్ట్ర ఒక ఉప ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళలు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. 72 సంవత్సరాల చరిత్రలో గిరిజన గ్రామాల్లో రోడ్లు లేని పరిస్థితి, డోలీ కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి నుంచి ఇవాళ డైరెక్టర్గా గిరిజన గ్రామాలకి రోడ్లు వేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉందండి. కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో ఆయన ఫోన్ చేశారు, ఈయన ఎత్తలేదు. ఏమండి, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు, ఆయన ఫోన్ చేశాడు అన్నాడు, వీళ్ళైనా బలకెందూరు చూసారా? ఎందుకు ఇలాంటి దానికి నిదర్శనమే నిన్న ఇందిరాగాంధీ స్టేడియంలో వాళ్ళు సభకు వచ్చారు, 50 లక్షల డొనేషన్ కూడా ఇచ్చారు, వీళ్ళందరి నోర్లు మూయించాడు. అలాగే కేంద్రం నుంచి కూడా భారీగా నిధులు సాధించుకోగలుగుతున్నారు. దీనికి కూడా ఒకనొక కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను. 100% అది వాస్తవం అండి. 100% అది వాస్తవం. ఎందుకు చెప్తున్నామంటే తనకు తాను తగ్గించుకొని రాష్ట్ర ప్రజల బాగు కోసం బీజేపీని టీడీపీని కలిపి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించారు. అందులో భాగమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రావడం కానీ, ఈ స్టీల్ ప్లాంట్ అనే విషయం కానీ, అమరావతికి నిధులు కానీ, పోలవరం నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం. ఆయన ప్రజలకు చేస్తున్న సేవా రూపంతో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దాంట్లో కళ్యాణ్ గారు సీట్లు తగ్గించుకొని బీజేపీని ఉమ్మడి కూటమిలో భాగం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి వెళ్ళబోతుందా? లేదండి. ఆయన స్థాయి ఎంత అనేది కాదు, ఆంధ్రప్రదేశ్కే ఆయన కావాలి. రాబోయే రోజుల్లో ఆయన్ని సీఎంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశలోనే ముందుకెళ్తారే తప్ప ఈ వేరే రకంగా మటుకు ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా 2.0 అని అంటున్నారు. అంటే ఇంతకుముందు 1.0కి ఇప్పుడు కొత్తగా వచ్చిన 2.0కి రెండుకి డిఫరెన్స్ ఏమంటారు? ఆయన చెప్పే భాషలో, ఆయన భాషలో చెప్పాలంటే 150 నుంచి 11, నెక్స్ట్ 11 నుంచి 2 అనమాట. 2.0 అంటే అదే 2. ఆయనకి 2 సీట్లే, అది కూడా వస్తాయా రావా అని డౌట్. పులివెందల్లో 45,000 మెజార్టీకి తగ్గించి అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన గెలిపిస్తారో లేదో కూడా డౌట్గానే ఉంది. అలాగే గత 2 రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈ వరుసలో ఎవరున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారండి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసుకోదు. వాళ్ళు చేసిన దుర్మార్గం, రాక్షస పాలన, రాక్షస మోకల దాడి, మహిళలను సైతం కీచిపరిచే దాడి, దళితుల మీద దాడి, ఇవన్నీ కలిపి చట్టపరమైన చర్యలు తప్పకుండా పేర్న నాని అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ మూల్యాన్ని చెల్లించుకో తప్పదని చెప్పి తెలియజేస్తారు. అలాగే మొన్న ఈ మధ్య రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఆడియో ఫంక్షన్లో ఒక మాట అన్నారు, ప్రజారాజ్యానికి కొనసాగింపే జనసేన అని చెప్పి. దానికి మీరు ఏకీభవిస్తారా? కంపల్సరీగా అండి. ఆయన చేయలేని పని వాళ్ళ తమ్ముడు జనసేన పార్టీ ద్వారాగా చేస్తున్నాడని ఆనందపడుతున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు. ఒక తమ్ముడుగా ఆయన సపోర్ట్ చేయడంలో తప్పులేదు. రాజకీయాలకి దూరంగా ఉంటానన్నాడే కానీ వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేయని అనలేదు కదా, చేస్తున్నాడు కదా. ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరన్నా కీచిపరిస్తే వాళ్ళ ముఖం మీద వాళ్ళు ఉమ్మేసుకున్నట్టే. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా వస్తుంది. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కావటం, ఇంతకుముందు పాలన అనుభవం కూడా ఎటువంటిది లేదు. కానీ ఆయన పనితీరు చూస్తుంటే కనుక ఏదో బాగా అనుభవం ఉన్న వ్యక్తిలా చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అది అంటే అనుభవం ఉన్న విధంగా ఎలా కనపడుతున్నారంటే నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే అనుభవంగా ఉన్నట్టుగాను, ప్లస్ అంటే సవ్యంగా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఆయనకి అప్పచెప్పినటువంటి శాఖల్ని సవ్యంగా సాగనిస్తున్నారు. ఒకే ఒకటి అంటే 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించే అవకాశం లేకుండా పనితీరు ఉంది ఆయన. ఇంకా అదే సక్సెస్ అంతే. అది
అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న మ్యూజికల్ కాన్సర్ట్లో ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు భారీ విరాళం ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బోలా శంకరుడే. డబ్బులు దాన ధర్మాలు చేయటంలో అష్టాతీతాన్ని. అది కూడా కొంతమంది వ్యక్తులు వదలొచ్చినప్పుడు ₹1 దానం చేసామంటారా, అవి రావు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. మొదటి నుంచి కూడా ఆయన కష్టపడిన డబ్బుల్ని బోలా శంకర్ లాగా దాన ధర్మాలు చేయడం అనేది ఆయన అలవాటు. అలాంటి వ్యక్తి నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం. అలాగే రీసెంట్గా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా కూటమి మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తుందనుకోవచ్చా? అసలు ఏ విధమైన అవకాశం లేదు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కూటమి ఏర్పడింది. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కరెక్ట్ గానే ఉంది. ఎంతమంది కుయుక్తులు పనినా కూడా కూటమిని విచ్ఛిన్నం చేయడం అనేది జరగదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కూటమి అనేది ఇంకా ఒక 30 సంవత్సరాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు 30 సంవత్సరాల తర్వాత నేనే వస్తాను, 5 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు ఉంటాను. అది ఎన్ని పగటి కలలే. కూటమి ఉంటుంది. రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తారని కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నుంచి పైనుంచి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, బాగా మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఆయన స్థాయిని రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి తీసుకెళ్దామని అనుకుంటున్నారా? అంటే ఆయనకి ఇంత ప్రయారిటీ ఇవ్వటం అనేది ఎందుకంటే అది ఆయన నిజాయితీని చూసి. మోదీ గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిలో అంటే ఈయనేమి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు, వెనకమాల బ్యాక్గ్రౌండ్ రాజకీయం ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, అలాగే అంత ఘోర ఓటమి తర్వాత కూడా నిలబడినటువంటి దాన్ని చూసి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇది కంటిన్యూ అవుద్ది. అంటే బీజేపీలోకి వెళ్ళి కేంద్ర స్థాయిలో పనిచేస్తారా లేదనేది కాలమే నిర్ణయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. అంటే 1.0కి 2.0కి ఉండే డిఫరెన్స్ ఏమని అనుకుంటున్నారు మీరు? ఏం లేదు, 1000 కోట్లు దోచేశాను, తండ్రి పేరు అడ్డం పెట్టుకుని 1.0 అయిపోయింది. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉన్న వనరులు మొత్తం దోచేసుకుంటాను, అవకాశం ఇవ్వండి, 2.0కి అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరుకుంటున్నాడు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఇలాంటి వ్యక్తికి మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఆ 2.0 ఏమీ ఉండదు. ఏమన్నా ఒకవేళ కర్మగాలి ఏదైనా అవకాశం ఇస్తే మళ్ళీ అంటే 2.0 నేను అనుకునేది ఏంటంటే అంతకుముందు 16 నెలలు, ఇప్పుడు 32 నెలలు జైల్లో చెప్పకూడదు ఏంటో, అదే 2.0 అయి ఉండొచ్చు. అలాగే రీసెంట్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈ క్యూలో ఎవరున్నారా అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే అరెస్ట్ చేయటం అనేది కూడా గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్ష సాధింపు చర్య చేసేవాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవు. ఆయన చేసినటువంటి తప్పుల్నే చూపించి పోలీసు వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంది. అంతేగాని ఇటు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కక్ష కట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి అప్పుడు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తిని బంధించి కిడ్నాప్ చేసి ఆయన బెదిరించారు కాబట్టి వంశీ గారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఇంకేమన్నా కేసులు ఉంటే ఫైల్ చేసి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. తప్పకుండా ఆయనకి శిక్ష పడాలి. అలాంటి వ్యక్తి ఆయన పడాల్సినటువంటి వ్యక్తి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది సార్? అందరికీ నమస్కారం. నా పేరు నాగేష్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ విజయవాడ. సో ఈరోజు మనం చూసుకుంటామంటే 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో మనం చూసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎటువంటి అరాచక పాలన, దుర్మార్గంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ గ్రామాలు కానీ, పరిశ్రమలు కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం, అన్ని రంగాలను కుదేలైపోయే విధంగా పరిపాలన ఏ రకంగా జరిగింది మనం చూసుకుంటా ఉన్నాం. మరి అన్ని రకాలుగా విసిగిపోయిన ప్రజలు మన జరిగిన ఎన్నికల్లో కూటమికి అఖండమైన మెజార్టీతో ఎవరు ఊహించిన విధంగా వైనాట్ 175 అన్న వ్యక్తికి వైనాట్ 11 అని చెప్పి కూర్చోబెట్టారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ప్రజలే నిర్ణేతలు. మనం వైనాట్ 175 ఎన్ని అనుకున్నా సరే ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు మమ్మల్ని పాలించాలి, ప్రజల చేతిలో ఓటు ఉంది, వాళ్ళే నిర్ణయిస్తారు. మనం ఏదో పథకాలు ఇచ్చాం, బటన్ నొక్కాము, సంక్షేమం అమలు చేసాము, ప్రజలు మనకి అధికారం ఇచ్చేస్తారు అనుకుంటే పొరపాటు. సంక్షేమం అందుకునే మనిషితో పాటు ఆ సంక్షేమ పథకాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని సంపాదించి పన్నుల రూపంలో లక్షల పన్నులు కట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చి అనేక మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు కూడా ఉన్నారు సమాజంలో. ఏ పథకం అందరూ వ్యక్తి కూడా ఉన్నాడు. నువ్వెవరో కొంతమంది పథకం ఇచ్చినంత మాత్రాన వాళ్లే ఓట్లు వేస్తారు అనుకోవడం తప్పు. అది తప్పని నిరూపించడం మొన్న ప్రజలు 2024 ఎన్నికల్లో. సో కాబట్టి ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ సీట్లు తీసుకోకుండా మొదటి నుంచి కూడా జనసేన పార్టీ నుంచి త్యాగం చేస్తూ తనకు తాను తగ్గించుకుంటూ కేవలం రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యంగా, పార్టీ కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యంగా
ముఖ్యంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా మరి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామాలే పట్టుకోమని నమ్మి మరి గ్రామ శాఖలను కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఆ శాఖలన్నింటినీ కూడా ఆయన దగ్గర తీసుకొని ఏ రకంగా గ్రామాలను బలోపేతాన్ని కృషి చేస్తామో మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి రాజకీయ అనుభవం లేదు అన్న వ్యక్తి ఈ రోజు 21కి 100కి 100% సీట్లు కొట్టి చూపించిన వ్యక్తి. అలాగే గ్రామాలే దేశానికి పట్టుకోమని నమ్మి గ్రామాలను బలోపేతం చేయడానికి ఆ శాఖలను తీసుకుంటూ గ్రామాలను నడిపిస్తుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా చూసుకుంటామంటే మరి మైనర్ పంచాయతీల నుంచి మేజర్ పంచాయతీల వరకు కూడా 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు జాతీయ దినోత్సవ ఆగస్టు 15 వేడుకలకి బడ్జెట్ కేటాయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ ఒక్క సందర్భం చాలా ఆయన గ్రామాలకి ఏ రకంగా ప్రాధాన్యత తెలియడానికి. అలాగే ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా పూర్తి అనుభవం ఉన్న వ్యక్తి లాగా శాఖల్ని సమన్వయపరుచుకుంటూ శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నవని మనం చూస్తా ఉన్నాం. ఇది జనసేన పార్టీ తరపు నుంచి కూడా అలాగే కూటమి శ్రేణులు కూడా ప్రజలు కూడా ఎంతో హర్షిస్తా ఉన్నారు. మేము దీనికి చాలా సంతోషిస్తా ఉన్నాం. అలాగే వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, కూటమి మధ్య చర్చలు పెట్టే ప్రయత్నాలు చేసే విధంగా వాళ్ళ పోస్టులు కానీ అంటే నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా వాళ్ళందరూ చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వైసీపీ గత పాలన ఏ రకంగా ఉందో అందరం చూసి ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఆ పాలన చీకొడుతూ ప్రజలు 11కి పరిమితం చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళల్లో 1% కూడా మార్పు రాలేదు. కనీసం ప్రజలు మమ్మల్ని ఏ రకంగా చీకొట్టారన్న కనీసం అవగాహన కూడా లేకుండా అదే దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు. సో వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టినా కూటమి చెదిరిపోదండి. పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పినట్టుగా తనను తాను తగ్గించుకుంటూ కేవలం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా తక్కువ సీట్లతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టత ఉన్నారు. ఇద్దరు నాయకులు స్పష్టతతో పాటు చాలా బలంగా రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని కామెంట్లు చేసినా వాళ్ళ అవకాశం గోతిగాడు నక్కల్లాగా ఏ చిన్న అవకాశం వచ్చినా సరే కూటమి విడిపోతుందని చెప్తా ఉంటారు. ఎప్పటికీ విడిపోదంటే కూటమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా వస్తాయి. ఆరోగ్యకరమైన వాతావరణానికి అభిప్రాయ భేదం అనేది ఒక సూచిక. దాన్ని మనం ఎటువంటి తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కూటమి ఇదే వేగంతో దృఢంగా ముందుకెళ్తారని మేము నమ్ముతా ఉన్నాం. 1.2 కొట్టిన దెబ్బకే ప్రజలు మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. ఇప్పుడు 2.0 వచ్చారంటే మిమ్మల్ని ఏ రకంగా దారుణంగా దెబ్బతీస్తారో మీరే ఊహించుకోండి. మేము చెప్పం. 2 కాదు కదా, 22.0 వచ్చినా సరే కూడా మీరు రాష్ట్రాన్ని ఏమి చేయలేరు. ప్రజలే అంతిమ నిర్ణేతలు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికైనా సరే పథకాలు ఇస్తాం, ఏదో నాయకుల పేర్లు చెప్తాం, ఎమోషనల్ గా ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తామంటే అంత అవగాహన లేమితో ప్రజలు లేరు. ఒక్క అవకాశం అంటే ఏదో రాజన్న పెట్ట అంటే ఒక్క అవకాశం అంటే ఇచ్చారు. కానీ మీరు పరిపాలన చూసిన తర్వాత, వైసీపీ పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ కాస్త చదువుకున్న వ్యక్తి కానీ కొద్దిగా ఆలోచించే వ్యక్తి కానీ ఎవరు కూడా వైసీపీకి మళ్ళీ ఓటు వేయాలని కోరు. అది ఇప్పుడేదో 11 సీట్లకే పరిమితం అయ్యారు. రేపు పొద్దున్న మీ ఓటింగ్ ఉండొచ్చేమో, 40% ఓటింగ్ ఉందని చెప్తున్నారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఆ 40% ఓటింగ్ కూడా తగ్గబోతా ఉంది. మీకు చూసుకోండి, రాసి పెట్టుకోండి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే త్వరలో రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నాయకుడు అయ్యే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ముందుగా రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తా ఉన్నారు. దానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. రాజకీయం అన్నాక అందులోనూ ఒక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర స్థాయి పార్టీతో అధికారంలో ఉన్న ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఆ కేంద్ర పార్టీకి కూడా అనేక రకమైన బాధ్యతలు, అవసరాలు ఉంటాయి. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాలేదు. అటు మహారాష్ట్ర కానీ రీసెంట్ గా ఢిల్లీ ఎన్నికల్లో ఎలా ప్రచారం చేశారో చూసుకున్నాం. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా గుర్తిస్తారు. కాబట్టి ఆయన సేవల్ని కేంద్ర పార్టీ కూడా, బీజేపీ పార్టీ కూడా వినియోగించుకుంటుంది. అందుట్లో భాగంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి నమ్మకం ఉంచుతూ ఆయన హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తూ సపోర్ట్ చేసే విధంగానే ముందుకెళ్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా వస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? ఏ టైంలో ఎవరి చేతికి పగ్గాలు రావాలో ఆ టైంలో వచ్చింది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు, 2024లో పవనుడు వచ్చాడయ్యా, పాలన మారినయ్యా అన్నాడు. రాచరికం నశించినయ్యా అని ఆనాడు ఆయన చెప్పింది అక్షర సత్యం. జరుగుతున్నది కూడా అదే.
ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని మేమందరం కూటమి ప్రభుత్వం ఉన్న సభ్యులందరూ ఆయనకి సపోర్ట్ చేయడం కోసం ఈ ఏరియాకి మేము ఇచ్చేసాం, విజయవాడ ఏరియాకి. నా పేరు మణిబాబు, మేము మాతవరం గ్రామం, మచిలీపట్నంలో 2వ డివిజన్ జనసేన పార్టీ తరఫున పోటీ చేశాను, 2వ డివిజన్ నుండి. మా అధినేత బండి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము 50 మంది పార్టీ కార్యకర్తలు అందరం ఇక్కడ రావడం జరిగింది. ఓ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, పంచాయతీరాజ్ శాఖను ఎంచుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీకే చాలా ఉన్నతి తెచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే, గతంలో డిప్యూటీ సీఎం హోదా అంటే నామినల్గా ఉండేది. ఇవాళ డిప్యూటీ సీఎం హోదా అంటే ఒక సీఎం కేడర్ కన్నా మించి కనబడే రీతిలో పనిచేస్తున్నాడు ఆయన. అది అందరూ జగమెరిగిన సత్యం. అన్ని ఏరియాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎం అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ చేస్తున్న విధంగా చెయ్యాలి, అదే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయనకి అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నాడంటే సెంట్రల్ నుండి వచ్చే ఫండింగ్ కాబట్టి ఆ పనులు చేయడానికి ఆయనకి మంచి అవకాశం చిక్కింది. దీనికి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంలో అన్నివేశం చెయ్యి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాల్లో ఇదివరకు మన్యం అడవుల్లోకి ఎవడన్నా వెళ్ళి రోడ్లు సరిగ్గా ఉండవు, అక్కడ ఏదైనా గర్భిణీ స్త్రీలు ఎక్కడన్నా ప్రయాణం చేసి తీసుకెళ్లాలంటే డోలాల మీద వాటి మీద తీసుకెళ్తాం, ఆ రేవులు దాటిస్తాం, పంటల మీద తీసుకెళ్తాం, చాలా రిస్క్ పడేవాళ్ళు. అది మొన్న ఆయన యాత్రలో భాగంగా ఆ ఏరియాలకు వెళ్ళటం, చూడటం, అక్కడ గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళతో చూశాడు. గతంలో ముఖ్యమంత్రి గారు అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, నేను చూశాను, నేను చేశానని. ఆయన ఉన్నాను చేశానని అని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండిపోయాడు, కానీ ఆచరణలో ఏది పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ కార్యక్రమాలను చూశాడో ఆ కార్యక్రమాలకు అనుగుణంగా నేను మీకు మా ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడకుండా నేను చేసే పూచి నాది అన్నాడు. ఆ మాటకి వాల్యూ మొన్న చూపించాడు. 4,300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఎక్కడా కరప్షన్ లేకుండా మీకు ఇచ్చిన శాఖలకి మీరు వన్నీ తేవాలే తప్ప కరప్షన్కి ఎక్కడా లోపడకూడదు. గత ప్రభుత్వానికి మీరు మమ్మల్ని ప్రశ్నించే విధంగా వాళ్ళకి అవకాశం మీరు కల్పించొద్దని చెప్పి, ఎక్కడైనా మెటీరియల్ విషయంలో రాజీ పడొద్దని, ఎక్కడ క్వాలిటీ లోపం రాకూడదని, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు మంచి ఆదేశాలు ఇచ్చారు. జనవరి సంక్రాంతి పండుగ కల్లా రోడ్లు ఎలా ఉండాలంటే, మన బీసెంట్ రోడ్ సెంటర్లో రోడ్లు ఎలా ఉన్నాయో అలా ఉండాలి, పంచాయతీ ఏరియాలో కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. దానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆయనకి వెన్నుదండిగా ఆయన ఏదైతే ఆదేశించారో ఆ విధంగా ప్రతి ఒక్కరు పనిచేశారు, అందరూ మెప్పులు పొందారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రతిపక్షం కూడా అబ్బురపోయే విధంగా తీర్చిదిద్దారు రోడ్లు. ఆ పంచాయతీరాజ్ శాఖకి 100% న్యాయం చేసిన ఒక నాయకుడు ఉన్నాడంటే ఇప్పుడు వరకు 70 ఏళ్ళ చరిత్రలో ఎవరో లేరు, ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే జరిగింది. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావచ్చు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు కావచ్చు, ఆయన శాఖలకు సంబంధించి ఆయన పనితీరు కావచ్చు, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అవటం, పైగా ఆయనకి పాలన అనుభవం కూడా లేదు. అయినప్పటికీ ఆయన మంచి పనులు చేస్తున్నారు, ప్రజల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. దీనంతటికి కారణం ఏమని అనుకుంటున్నారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అంటే తెలియనిదనేం కాదు, వీళ్ళకి రాజకీయ నాయకులు పుడతానే వీళ్ళు రాజకీయ నాయకులు అయిపోయారా, పుడతానే అందరికి అనుభవం వచ్చేసిందా, పుడతానే అందరికి ఎల్కేజీ నుంచి ఎలా మొదలు పెడతారో అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన 2009 నుంచి 2009 కూడా కాదు, 2008లోనే ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేశారు. అదే రూపాంతరం చెంది ప్రజారాజ్యం నుంచి జనసేనకు వచ్చింది. ఆయన అప్పటికే ప్రజా సమస్యల మీద కానీ ఆయనకు మనసులో కనిపించిన దానికి గుప్తదానాల రూపంలో, చారిటీ రూపంలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎంత చారిటీతో చేసినా అది అనేది కొంతమందికి మాత్రమే అందుద్ది. అదే గనక అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వం అనే దాంట్లో మనం ఒక భాగం అయ్యి ఉంటే దాన్ని విస్తృతంగా వాళ్ళకి మెగా కుటుంబానికి ఉన్నదే సేవాభావం, కర్ణుడు తర్వాత వీళ్ళకు ఉన్నదే ఆ దాన గుణం అనేది. దాన్ని విస్తృతంగా వీళ్ళు పుట్టిన దానికి, వీళ్ళకి ప్రజలు ఇచ్చిన కొండ మీద మేలు శిఖరానికి కానీ వీళ్ళు న్యాయం చేయడం కోసం, వాళ్ళ కృతజ్ఞత రుణం అనేది తీర్చుకోవడం కోసం అని చెప్పి ఇందులోకి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, కోరుకున్నారు. కానీ కుళ్ళు కుతంత్రాలతో ఆ రోజు ప్రజారాజ్యం అనే దాన్ని
ఆపడం జరిగింది. కానీ దాన్ని ఈయన అభిమన్యుడు ఛేదించలేదేమో కానీ ఈయన మాత్రం ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి ఆయన అనుకున్న స్థానానికి చేరాడు. అలాగే అనుభవం లేకపోవడం అనేది ఏమీ లేదు. ఆయన ప్రతిదీ ఆయన రావడమే ఐఏఎస్లు ఐపీఎస్లతో పెట్టుకొని ఏది ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరి దగ్గర క్షుణ్ణంగా రివ్యూలు చేసి ఎవరికి ఏం చేస్తే బాగుంటుందని ప్రతి శాఖకి ఆయన పైకి కేంద్రానికి పలానా దానికి ఇన్ని కోట్లు కావాలి, రోడ్డుకి ఎంత కావాలి, డ్రైనేజ్కి ఎంత కావాలి, వాటర్కి ఎంత కావాలి అని చెప్పని ప్రతిదీ ఆయన పైకి పంపించి వాటి నుంచి నిధులు సేకరించుకొని ఇవాళ ప్రతి గ్రామంలో లేని ఇది ఎన్నేళ్లలో స్వరాజ్యం సాధించిన ఇన్నేళ్లలో ఎక్కడా పడని చోట కూడా రోడ్డు వేపిస్తున్నాడు, కరెంటు పంపిస్తున్నాడు, వాటర్ ఫెసిలిటీ ఇప్పిస్తున్నాడు. వాటర్ ఫిల్టర్ బెడ్ గత 20 ఏళ్ళలో వాటర్ ఫిల్టర్ బెడ్లు కూడా క్లీన్ చేయలేని దౌర్భాగ్యంలో ఉన్న ప్రభుత్వాలు గతంలో ఎవరు చేసినా కానీ చేయలేదు. కానీ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో 9 నెలల కాలంలో గత 15 ఏళ్ళలో కూడా ఎంతో మంది చేసి ఉండరేమో. ఈయన చేసిన అభివృద్ధి కానీ ఈయన చేసిన రోడ్లు కేటాయింపు కానీ సిమెంట్ రోడ్ ఇవాళ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ప్రతి చోట 100 మీటర్లు ఉన్న ఏరియా కూడా ఆయన రోడ్డు వేయించేస్తున్నారు. ఇదే ఆయన వర్క్కి ఇది ఆయన పనికి నిదర్శనం అనేది. ఆయన చాలా మంది మాటలు మాత్రమే చెప్తారు, మైక్ ముందుకు వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. అనుభవం అంటారా, అదే అనుభవం. ఈయన పెట్టాడు సలహాదారులు, పనికిమాల సలహాదారులు ఇచ్చి జీతాలు ఇచ్చి మేపడానికి పెట్టుకున్నాడు. ఈయన చూడండి, సలహాదారులు లేకుండా మనం ఇచ్చే జీతం గవర్నమెంట్ నుంచి ఇచ్చిన జీతంతోనే ఒక ఐఏఎస్ సలహా, ఒక ఐపీఎస్ సలహా తీసుకొని ఎలా చేస్తే ఏది గవర్నమెంట్ అనేది ముందుకు ప్రజల మధ్యలోకి వెళ్ళి మంచిని మెప్పు తెచ్చుకుంటుంది అనే దాంట్లోనే అలాగే పనిచేస్తున్నారు. ముందు ఈ 5 ఏళ్లలో నెంబర్ 1 స్థానాల్లోకి పట్టణాభివృద్ధీకరణ చేస్తారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన తీసుకున్న ఏ శాఖ, అటవీ శాఖే కానీ ఏ శాఖ కన్నా సరే ఆయన వన్నీ తీసుకొస్తారని మాత్రం గర్వంగా చెప్తున్నాం. ఆయన పార్టీలో వర్క్ చేస్తున్నందుకు. అలాగే ఆయన మాకు ఇచ్చిన నియోజకవర్గాల్లో కూడా మేము డివిజన్ల వారీగా ఉన్నప్పుడు ప్రతి వారం మా ఇన్ఛార్జీలు మా అన్న బోరగడ్డ శ్రీకాంత్ గారు రివ్యూలు పెట్టుకొని అన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని తప్పకుండా కరెంటు పోలు పని చేయకపోయినా, వాటర్ రాకపోయినా ప్రతిదీ మమ్మల్ని దగ్గరుండి చూసి వర్క్ చేపిస్తున్నాము. ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాము, ప్రజల మధ్యలోనే ఉంటున్నాము. మాకు ప్రజాదరణ కన్ఫామ్గా పెరిగేదే కానీ తగ్గేదైతే లేదు. అలాగే మొన్న తలసేమియా బాధితులకు సంబంధించి జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. అంటే ఆయన సేవా గుణానికి ఒక అంతు పంతు అనేది ఏం లేదా? నేను ఇది అసందర్భమైన మాటే కానీ మీరు అడిగిన దానికి చిన్న మాట చెప్పాలనుకున్నామండి. ఒక ఇంట్లో భార్యకి రోజుకు ఒక 1000 రూపాయలు కానీ 500 కానీ తీసుకొని సంపాదిస్తాము. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భార్యకి ఇవ్వకుండా నేను రోడ్డు మీద దానం చేసేసాను అంటే ఏ భార్య కాపురం చేస్తారు చెప్పండి? ఈయన పిల్లల గురించి ఆలోచించట్లేదు, ఎవరి గురించి ఇవాళ చాలా మంది వేల కోట్లు సంపాదించి పోగేసుకొని, అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నారు, సంపాదించిన వాళ్ళందరూ రోడ్డు మీద పెట్టామన్నట్లు ఎవరిని తక్కువ చేయట్లా. కానీ ఈయన ఈ విధంగా ఉండడం అనేది ప్రజల మధ్యలో దానకర్ణుడు అనే పేరును కూడా మర్చిపోయే స్థాయిలో చేస్తున్నాడు. మేము అనేది మాత్రం చాలా బాధపడబట్టే గర్వంగా ఉంటుంది. కానీ ఆయన ఏమి లేకుండా ఒక టంగుటూరు ప్రకాశం పంతులు గారు చిరిగిపోయిన చొక్క అంత స్థాయి వాళ్ళ అన్నగారు రానివ్వరు అనుకోండి. కానీ ఈయన మాత్రం పాతకాలం టంగుటూరు ప్రకాశం పంతులు గారు 5 రూపాయలు ఇది తీసుకున్నారంట. ఇది చిరిగిపోయిన చొక్కా చూపించి ఏంటో ఒక సీఎంగా ఉన్న వ్యక్తికి చిరిగిపోయిన చొక్కా ఉందా అని. సేమ్ ఈయన కూడా అదే స్థాయిలో నిలబడుతున్నారు. ఒక కమ్యూనిస్టులో కూడా కొంతమంది ఇప్పటికీ సైకిల్ తొక్కుని వెళ్తున్నారు. ఇది జీతం తీసుకొని 3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసిన అతను కూడా వెళ్తున్నారని. వాళ్ళ కోవలో ఒక పాతకాలంలో స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే తమ జీవిత కాలాన్ని వెళ్లదీశారో ఈయన అదే స్థాయిలో ఆఖరికి ఈయనకి అప్పులే మిగులుతున్నాయి తప్పించి ఆయన మిగుల్చుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ స్వశక్తి మీద ఫేమ్ నడుపుకొని సంపాదించుకోవడమే కానీ ఈయన సంపాదించడం అనేది లేదు. ఈయనకి డబ్బు మీద ఆశ, రాగద్వేషాలు అనేవి ఏమీ లేవు. ఓన్లీ ప్రజాసేవ, వాళ్ళకి ప్రజల్లో ఇచ్చిన వాళ్ళ స్థానాన్ని వీళ్ళు రుణం తీర్చుకునే బాధ్యతగా అంతకు 2 చేస్తున్నారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఈ మధ్య 2.0 అంటున్నారు. మళ్ళీ అంటే 1.0కి 2.0కి డిఫరెన్స్ ఏమని అనుకుంటున్నారు మీరు? 1.0లో ఆయన 154 చూసి అక్కడ నుంచి 11కి వచ్చారు. ఈ 2.0లో 11 నుంచి 0కి వెళ్ళిపోతారు. ఇదే 2.0. లేదంటే ఆయన అన్న 2 సీట్లు కూడా ఎలాగో వీళ్ళ నియోజకవర్గాల్లో దొంగోట్లు వేసుకొని గెలవడం అనేది అలవాటు కదండి. ఆ 2.0లో 2 సీట్లు పరిమితం అయిపోతారు. అంతకుమించి ఇంక 2.0 గొప్పగా చేసేదేమీ లేదండి. వాళ్ళ నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేసుకోలేకపోయాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురంలో 20 కోట్లు 20 ఏళ్ల నుంచి ఇచ్చిన జగ్గ చెరువు కాలనీకి స్థలాలకి వాళ్ళ అతిగతి లేదు. అలాంటిది ఈయన రావడం ఎక్కడో 8 నెలల కాలంలో రోడ్లు, డ్రైనేజ్, కరెంటు మరియు ఆయన 8 నెలలు టైం పెట్టాడు. 6 నెలలు 8 నెలలు పీరియడ్ పెట్టి ఆ టైంలో కన్ఫామ్గా రోడ్లు కానీ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇలాంటి నాయకుడిని చూడలేము. గతంలో ఎప్పుడు పాత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని చూడగలమా అని అనుకున్నాం. ఏది పుస్తకాల్లో మేము చదివినప్పుడు పలానా నాయకుడు స్వతంత్ర సమయం ఇలా పాలిచ్చారని చెప్పేవాళ్ళు. వాళ్ళని చూడగలమా అనుకున్నాము. తర్వాత ఈయన చూస్తుంటే హాహా అమ్మయ్య అనిపిస్తుంది మాకు మాత్రం. ఇందుట్లో ఇవాళ ఉన్న ఎంతమంది నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి నెంబర్ 1 పొజిషన్ వస్తుంది. అది మీరు ఎటువంటి పోల్ పెట్టుకున్నా ఎటువంటిది పెట్టుకున్నా మేము మా నాయకుడిని చెప్పుకుంటాం. మిగతా వాళ్ళు ఎవరిని కించపరచట్లేదు. అది మా నాయకుడి గురించి మాత్రం ఆయన గొప్పతనం చూసి ఇంకా ఆయనకి అభిమానులుగా ఏం చేయాలనేది మాకే అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యక్తితోనా మేము ఎలా అనేది. గర్వం కంటే కూడా అసలు అది మీ మాటలో వర్ణించలేమంటే అసలు దీని గురించి ఎన్ని మాటలు చెప్పినా దీంట్లో పుస్తకంలో ఎన్ని పదాలు ఉన్నా తక్కువే. ఆ మనిషి ముందు తక్కువేనండి. శ్మశానంలో శివుడు, విష్ణుమూర్తి ఒకటే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావాల్సింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? డిప్యూటీ సీఎంగా వివిధ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 100% తన విధులు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి సెలవు తీసుకోకుండా ఆయన సమావేశాలతో అధికారులతో వాళ్ళు అందరూ సూచనలు తీసుకొని ఆయన ఎక్కడ పేదలు ఎవరొచ్చి ఏమి అడిగితే కంపల్సరీ ఆయన దృష్టికి వచ్చినవి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే నిపుణులతో మాట్లాడుతున్నారు. ప్రతి వ్యవస్థలో ఆయన మార్పు తీసుకొస్తున్నారు. అలాగే రాష్ట్ర క్షేమమే ఆయన కోరుకుంటున్నారు. ఆయన మంత్రి పదవులు న్యాయం చేస్తున్నారు. అందరూ అనుకున్నారు ఈయన గెలవగానే రాజకీయాలు అయిపోయి సినిమా తీసుకుంటారు. అలా కాకుండా రెస్ట్ లేకుండా, విరామం లేకుండా ఆయన చాలా కష్టపడుతున్నారు, నిద్ర ఆహారాలు లేకుండా. ఎమ్మెల్యేగా కూడా మొదటిసారి అయ్యారు. అలాగే ఆయనకి పాలనా అనుభవం కూడా ఇంత ముందు లేదు. కానీ ఇన్ని మంచి పనులన్నీ ఎలా చేయగలుగుతున్నారు అనుకుంటున్నారు? 2014 అంతకుముందు 2009 ప్రజారాజ్యం నుంచి మాట్లాడే ప్రతి ఒక్క విమర్శించేది ఏంటంటే ఈయనకి ఏం అనుభవం ఉందని. మొదటిసారిగా ఎవరికి అనుభవంతో రారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది సాధారణ ప్రజలు మాట్లాడుకునేది కాదు. ఒక జనసేన పార్టీ వ్యక్తి నేను మాట్లాడేది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గర నుంచి అనేక మంది కేంద్ర మంత్రులు ఆయన పరిపాలన కొనియాడుతున్నారు. రాష్ట్రానికి ఏం కావాలన్నా కేంద్రం నుంచి ఈయనే తీసుకొస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా అధికారులకు సూచనలు చేస్తున్నారు. అధికారులే చాలామంది చాలా సందర్భంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాతో మాట్లాడతారు అనుకోలేదు, ఈ విధంగా సమావేశాలు జరుపుతారు అనుకోలేదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి నాయకుడిని చూస్తాం మేము మొదటిసారి అని చెప్పి ఇంత సర్వీసులో, ఎన్నేళ్ల సర్వీసులో ఇలాంటి మంత్రిని చూస్తాం, ఇలాంటి ఎమ్మెల్యేని చూస్తాం, ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులే సైతం మాట్లాడుతున్నారు. కూటమి పార్టీల గురించి ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గత ఇంకా 10 సంవత్సరాలు కూడా ముండితే ఏ ఎలక్షన్ వచ్చినా అందరం కలిసే ముందుకు వెళ్తాము. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏం చేసింది అనేది మేము మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు ఎంత అనుభవించినది. పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇబ్బంది పడ్డామని కాదు, సాధారణ ప్రజలు కూడా గతంలో మీరు ఎవరికి ఓటేశారనేది నిర్భయంగా చెప్పేవారు. కానీ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరిని అడిగినా మొన్న ఎన్నికలకి మీరు ఎవరికి ఓటేశారంటే ఎవరు నిర్భయంగా చెప్పలేపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు, విభేదాలు తావులేవు. అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పైన ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అందరూ ఏకతాటి మీద పవన్ కళ్యాణ్ గారే ఈ కూటమిని ముందుండి నడిపిస్తున్నారు. అదే విధంగా నడిపిస్తారు. వైసీపీ మాత్రం కలలు కానొద్దు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం కలిసినంతసేపు మనకి బ్రతుకులేదని చెప్పి, అందుకనే వాళ్ళ క్యాడర్కి వీళ్ళు విడిపోతారు, లేకపోతే వాళ్ళ సాక్షి ఛానళ్ళు వీళ్ళల్లో లుకలుకలు ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు విడిపోతున్నారని చెప్పి ప్రతిసారి ఏదో సందర్భంలో వీళ్ళు పెద్ద చేసి చూపిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా 2.0 అని అంటున్నారు. ఆయన 2.0 అని ఎప్పటి నుంచి అయితే అన్నారో ఐపాక్ టీం మళ్ళీ యాక్టివేట్ అయినట్టుగా అనిపిస్తుంది. దీంట్లో మీరేమంటారు? ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్ర ప్రజలు 11 సీట్లు పరిమితం చేసినా ఆయన చీగొట్టినా సరే మళ్ళీ ఏదో 2.0 అని ముందుకు వస్తా ఉన్నారు. ఎప్పుడు ఆయన కార్యాచరణ ఆయనకి ఏం లేదు. ఆయనకి తెలిసింది ఒకటే, పాదయాత్ర ఒకటి. ఇప్పటి నుంచే నడిస్తే కాళ్ళనొప్పులు పడతాయని చెప్పి ఆయన 2.0 అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయారు. నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. పక్కన ఉండే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు. అలా కార్యకర్తలు కూడా అతను నమ్మట్లేదని చెప్పి ఈసారి 2.0లో మీకేదో న్యాయం చేసేస్తాను అంటున్నారు. ఇతను కార్యకర్తలకి ప్రజలకి దూరంగా ఉంటారని గత 5 సంవత్సరాలు చూశారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన పబ్బం గడపాలని 2.0 తప్ప ఏమీ లేదు.
అలాగే కేంద్రం నుంచి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, వీరందరూ పవన్ కళ్యాణ్ గారికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు బాగా. అంటే కళ్యాణ్ గారి స్థాయిని కేంద్రంలో పెంచడానికి ప్రమోట్ చేస్తున్నారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచడం కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు, ఆయన దిశానిర్దేశం చేసేవి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయనకున్న ఆలోచనలు కానీ, ఆయన ఏం కానీ అన్నీ పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలకి అది అర్థం చేసుకున్నారు. అలాగే ప్రధానమంత్రి కానీ, నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎవరైనా దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర పార్టీలు పవన్ కళ్యాణ్ గారు ఎంగ చూస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎంగ చూస్తున్నాయి. కేవలం మన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి మోడీ కావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇక్కడ సస్మేర బీజేపీ టీడీపీతో పొత్తొద్దన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి వివరించి మరి టీడీపీతో పొత్తన్నారు. ఈ పొత్తు వల్లే ఈ సీట్లే మొన్న ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అవడానికి కారణం అది. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన స్టామినా గురించి, ఆయనకున్న వాళ్ళ బలం కానీ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి అంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే రీసెంట్ గా చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో ప్రజారాజ్యంకి కొనసాగింపే జనసేన అని చెప్పి అన్నాడు. దీనిపై వైసీపీ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మీరేమంటారు? అది వాళ్ళు ఏడుపు. జనసేన కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయి, అది చాలా పరాజయం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవరు, వార్డు మెంబర్గా గెలవరు, వీళ్ళకి 0 సీట్లు ఉన్నాయి, 2 చోట్ల ఓడిపోయారు అని గేలం చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చిత్తుగా వైసీపీని ఓడించారు. వైసీపీ కంటే జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారు ఆయన ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు నుంచి చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన స్టామినా ఏంటనేది అందరికీ తెలుసు. ఏ ముఖ్యమంత్రి అని చిరంజీవి గారు అంటారు, ఏ ప్రధానమంత్రి రాగానే మెగాస్టార్ చిరంజీవి గారు అంటారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ నటుడికి ఉన్నంత ప్రాముఖ్యతను చిరంజీవి గారికి ఇస్తున్నారు. ఈ ఎన్ని ఏడుపులు మెగాస్టార్ గారి మీద గత 40 సంవత్సరాల నుంచి ఏడుస్తానంటారు, ఇప్పటికీ ఏడుస్తానంటారు. ఆ ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా వాళ్ళ కార్యకర్తలు రాజకీయాలు వదిలేసి సినిమాని నాశనం చేయాలని చూస్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఎనలేని ఆధారాలు ఇంకా దక్కుతున్నాయి, ఇంకా పై స్థాయికి వెళ్తున్నారు. ఆ ఏడుపు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. మొత్తంగా ఈ 9 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి మీరు ఇచ్చే మార్కులు 100కి 100. ఇంకేమైనా ఎక్కువ అని ఇవ్వచ్చండి, ఇంకెక్కువ కూడా ఇస్తాం.